ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు XYZ అని అనుకుందాం. వారు తలా ₹1 కోటి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారు. X ఏం చేశాడంటే సిటీలో ₹1,00,000 గజం ఉన్న ఒక 100 గజాల ప్లాట్ తీసుకున్నాడు. Y ఏమో సిటీ అవుట్స్కట్స్ లో అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఒక కాలనీలో 400 గజాల ప్లాట్ తీసుకున్నాడు. ఇక Z ఏం చేశాడంటే సిటీకి దూరంగా ఒక ఊరిలో 1 ఎకరం పొలం కొనుక్కున్నాడు. 3-4 సంవత్సరాల తర్వాత చూస్తే ఏ ప్లాట్ యొక్క రేటు డబుల్ అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ₹1 కోటి ప్లాట్ కాస్త ₹2 కోట్ల. రియల్ ఎస్టేట్ లో కొద్దిగా అనుభవం ఉన్న ఎవరైనా చెప్పే మాట ఒకటే, అది సిటీ అవుట్స్కట్స్ లో కొన్న ప్లాట్కు త్వరగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ Y కొన్న ప్లాట్ 3-4 సంవత్సరాల్లోనే డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మూమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇదే లాజిక్ మనకు స్టాక్ మార్కెట్ లో కూడా అప్లై అవుతుంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్ లో రకరకాల కంపెనీల అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి కదా. ఈ కంపెనీలను 3 రకాలుగా డివైడ్ చేస్తారు వాటి మార్కెట్ క్యాప్ ను బట్టి. మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగు అసెట్స్ అనే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీ షేర్ ప్రైస్ ₹100 ఉంది. ఆ కంపెనీ షేర్లు 10,000 ఉన్నాయి అనుకోండి. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 10,000 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ ₹10,00,000. ఇలా మార్కెట్ క్యాప్ ను బట్టి కంపెనీలు 3 రకాలు: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అంటే సెబీ ఇచ్చిన క్రైటీరియా ప్రకారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ కంపెనీస్ అని అంటారు. ఈ కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుందంటే 20,000 కోట్లు ఆ పైన. ఇవి మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంటాయి. వీటి మార్కెట్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే వీటిని బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా అంటారు. మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే వీటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి అంటే సెబీ ఇచ్చిన క్రైటీరియా ప్రకారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న 101 నుండి 250 వరకు ఉన్న 150 కంపెనీలను మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటారు. ఈ కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుందంటే 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు. మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క ట్రాక్ రికార్డ్ బాగుంటుంది. అయితే లార్జ్ క్యాప్ కంపెనీస్ తో పోలిస్తే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్ తో పోలిస్తే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి చూస్తే సెబీ ఇచ్చిన క్రైటీరియా ప్రకారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీల్లో 251 పైన ర్యాంక్ ఉన్న కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటారు. ఈ కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ అనేది 5,000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ కంపెనీలకు ట్రాక్ రికార్డ్ అంతగా ఉండదు. అందుకే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ మరి ఎక్కువగా ఉండకూడదు, రిటర్న్స్ మాత్రం ఎక్కువగా రావాలి. ఈ అవకాశం మనకు లభించేది కేవలం మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మాత్రమే. ఎందుకంటే ఇందులో ఉన్న మంచి కంపెనీలు, ఎక్కువ మూమెంట్ ఉన్న కంపెనీలు మాత్రమే లార్జ్ క్యాప్ లోకి ప్రమోట్ చేయబడతాయి. అందుకే వీటిని ఫ్యూచర్ లార్జ్ క్యాప్స్ అని, లీడర్స్ ఆఫ్ టుమారో అని, ఫ్యూచర్ సూపర్ హీరోస్ లేదా ఫ్యూచర్ కింగ్స్ ఆఫ్ ద మార్కెట్ అని అంటూ ఉంటారు. మన ఇండియన్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్న కారణంగా రాబోయే కొన్ని నెలల్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది. అప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న కంపెనీలు, మంచి మూమెంటం ఉన్న మిడ్ క్యాప్ కంపెనీస్ మాత్రమే లార్జ్ క్యాప్ లోకి ప్రమోట్ చేయబడతాయి. ఇదంతా పక్కన పెడితే ఒక కామన్ ఇన్వెస్టర్, అప్పుడప్పుడే స్టాక్ మార్కెట్ లో అడుగు పెడుతున్న ఒక ఎంప్లాయీ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఇలాంటి మంచి కంపెనీలను ఎలా కనిపెట్టవచ్చు? ఇంతకుముందు ఎన్నో వీడియోలు చెప్పుకున్నట్టు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసిన వారు మొదటగా ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన పని అని చెప్పవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక కంపెనీ యొక్క ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి, అది NSE నిఫ్టీ ఇండెక్స్ ను ట్రాక్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే ఇండెక్స్ ఫండ్ లో ఉన్నట్టుగానే ఇందులో కూడా 50 స్టాక్స్ ఉంటాయి. అదే నిష్పత్తిలో ఉంటాయి. ఈ కారణం వల్ల ఇండెక్స్ ఫండ్ లో వచ్చే రిటర్న్స్ కూడా NSE నిఫ్టీ ఇండెక్స్ లో వచ్చే రిటర్న్స్ కు దాదాపు సమానంగా ఉంటాయి. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఒక కంపెనీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150ని ట్రాక్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే ఇండెక్స్ లో ఉన్నట్టుగానే ఇందులో కూడా 150 స్టాక్స్ ఉంటాయి. అదే నిష్పత్తిలో ఉంటాయి. ఈ 150 స్టాక్స్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న 101 నుండి 250 ర్యాంక్ వరకు ఉన్న 150 కంపెనీలు. అయితే మనం ఇదే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ తీసుకొని అందులో ఎక్కువ మూమెంటం ఉన్న టాప్ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మీకు వస్తే ఎలా ఉంటుంది?
బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి అవకాశమే మన ముందు ఉంది. అదేంటి అంటే కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఒక ఎన్ఎఫ్ఓ, దాని పేరు మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక నమ్మకమైన సంస్థ. ఇందులో కెనరా బ్యాంక్ వాటా 51%, హెచ్ఎస్బిసి ఇన్సూరెన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 26%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా 23%గా ఉంది. కెనరా బ్యాంక్ గురించి చెప్పాలంటే ఇది ఇండియాలో ఉన్న 4వ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని చెప్పవచ్చు. ఇది గత 117 సంవత్సరాల నుండి బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో ఉంది. అలాగే హెచ్ఎస్బిసి బ్యాంక్ కూడా బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో గత 54 సంవత్సరాలుగా ఉంది. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో కనుక చూస్తే అది 31 మార్చ్ 2023న 252%గా ఉంది. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న కంపెనీ అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇది వరుసగా గత 11 సంవత్సరాల నుండి ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తూనే ఉంది. మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది ఇప్పుడు ₹10 ఎన్ఏవితో అవైలబుల్ గా ఉంది. అయితే ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే లాస్ట్ డేట్ మాత్రం ఏప్రిల్ 30వ తారీఖుగా ఉంది. అంటే ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మీరు చాలా త్వరగా మీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం కోసం క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన పాలసీ బజార్ లింక్ ను క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ ను స్టార్ట్ చేయొచ్చు. పాలసీ బజార్ అనేది కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కు అఫీషియల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తూ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది మిడ్ క్యాప్ 150 కంపెనీల నుండి టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఫండ్ మేనేజరు తన ఇష్టానుసారంగా పక్షపాతంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇందులో ఉండదు. అందుకే ఇందులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే 50 కంపెనీల్లో ఏదైనా ఒక కంపెనీ పెర్ఫామ్ చేయకపోతే దాన్ని వెంటనే ఫండ్లో తీసేస్తారు. ఇంకొక మంచి కంపెనీని ఫండ్లో యాడ్ చేస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ను రెప్లికేట్ చేస్తుంది కాబట్టి అందులో రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. గత 5 సంవత్సరాల్లో ఈ ఇండెక్స్ 29.4% రిటర్న్స్ ను, గత 10 సంవత్సరాల్లో ఈ ఇండెక్స్ 26.9% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మనం ఇన్వెస్ట్ చేయబోయే ఈ ఫండ్ లో కూడా అంతే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎలా ఉండొచ్చు అంటే మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఫండ్లో 2014 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసుంటే ఇప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత మీకు 11x రిటర్న్స్ వచ్చి ఉండేవి. ఈ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ మాత్రమే కాదు, మీరు కట్టే మంత్లీ ప్రీమియంకు 120 రెట్ల లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియంస్ పై సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే సెక్షన్ 10(10)D ప్రకారం మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పై కూడా ట్యాక్స్ పడదు. మీరు కనుక యాన్యువల్ ప్రీమియం 2.5 లక్షల లోపు కట్టున్నట్లయితే. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు పెద్ద అమౌంట్స్ అవసరం లేదు. మీరు నెలకు కేవలం ₹2,000 కట్టుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్న ఇంకొక గొప్ప ఫీచర్ ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం. పాలసీ హోల్డర్ కనుక మధ్యలో మరణిస్తే అతడు భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంస్ అని కంపెనీ భరిస్తుంది. అలాగే మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం సొమ్మును కూడా నామినీకి అందజేస్తారు. ఇక చివరిలో ఎన్ఆర్ఐ కస్టమర్ల విషయానికి వస్తే వారు ఎన్ఎఫ్ఓలో ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దేశ అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్లో నెలకు ₹18,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అతడు దాదాపు ₹2 కోట్ల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే లాస్ట్ డేట్ ఏప్రిల్ 30వ తారీఖు వరకు మాత్రమే ఉంది. అంటే జస్ట్ 4-5 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మీరు వెంటనే క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయవచ్చు.